హే గాయ్స్, ఎట్టకేలకు మన దాకు మహారాజ్ ట్రైలర్ అయితే రావడం జరిగింది. అసలు సడన్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ గా రిలీజ్ అయితే చేసేసారు. ఈ రోజు ఎక్కడో యూఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఆ యూఎస్ టైమింగ్స్ ప్రకారమే రిలీజ్ చేయడం అయితే జరిగిపోయింది. సో ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేసుకుంటూ చూడండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి, ఇంకొంతమందికి రికమెండ్ అయితే చేస్తుంది అనమాట యూట్యూబ్. ఒక లైక్ చేసి చూడండి. అండ్ ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో ముందుగా మనం ట్రైలర్ ఓపెన్ చేయగానే మనకు కనపడేది విజువల్స్. ఆ విజువల్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయన్నమాట. నిజంగా ఈ మాత్రం విజువల్స్ మనం థియేటర్ లో కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా ఇలా అనిపిస్తుంది. అసలు మూవీ బడ్జెట్ ఇంకా ఎంతో ఏంటో ఇంకా రివీల్ కూడా చేయలేదన్నమాట. ఈ విజువల్స్ ప్రకారం మనం ఒక అంచనా వేసుకుంటే ఖచ్చితంగా 120 crores అయితే ఈజీగా దాటిపోయి ఉంటుంది. అండ్ విఎఫ్ఎక్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా టైగర్ విఎఫ్ఎక్స్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్, అదిరిపోయింది. నెక్స్ట్ ట్రైలర్ స్టార్టింగ్ లోనే మనకు అనగనగా అని స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ మూవీలో మనకు బాలయ్య గారి డబల్ యాక్షన్ అయితే ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు మనము రాజు క్యారెక్టరే ప్రజెంట్ గా ఇలా క్రియేట్ అవుతుంది అనుకున్నాం, కానీ అది తప్పు అనమాట. ప్రాస్ లో ఉన్న క్యారెక్టర్ పేరు వచ్చేసి దాకు, ప్రజెంట్ లో ఉన్న ఆయన పేరు వచ్చేసి సీతారాం. ఇలా మనము దీన్ని బట్టి అంచనా వేసుకుంటే ఖచ్చితంగా డబల్ యాక్షన్ అయితే ఉండబోతుంది. మంచి యాక్షన్ సినిమా కూడా చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకు ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉండబోతున్నారు. పాస్ట్ లో వచ్చేసి ప్రజ్ఞా జైస్వాల్ గారు అండ్ ప్రజెంట్ లో ఊర్వశి రౌటేలా. ఊర్వశి రాథోడ్ ఊర్వశి రౌతాలా. అండ్ ఆల్సో మన బాబీ డియోల్ గారి క్యారెక్టర్ అండ్ తన యాక్షన్స్ గురించి మనం మాట్లాడుకో అవసరం లేదు. ఎందుకంటే తను విలన్ గా చేసిన హీరో లాగా ఉంటది అనమాట. తన యాక్షన్స్ అండ్ తన విలనిజం ఒక రేంజ్ లో మాత్రం ఉంటది. బాలయ్య బాబుకి తగ్గ విలన్ అని చెప్పొచ్చు బాబీ డియోల్ గారు. అండ్ ఆల్సో ఇద్దరికి ఒక పెద్ద ఫైట్ అయితే ఉండబోతుంది. దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య మంచి యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. ట్రైలర్ లోనే మనకు అర్థమైపోతుంది దాన్ని చూస్తుంటే. ఇందులో మన బాబీ డియోల్ గారు మన ట్రైలర్ చూసాక అర్థమవుతుంది ఏంటంటే, బాబీ డియోల్ గారు ఎనిమల్ స్కిన్స్ అండ్ దంతాలతో బిజినెస్ అయితే చేస్తుంటారు అనమాట. ఆ బిజినెస్ ని అడ్డుకోవడానికి మన డాకు మహారాజ్ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. ఆ ప్రయత్నాలతో తనకి బుల్లెట్లు కూడా తగులుతాయి అండ్ కత్తిపోట్లు కూడా పడతాయి అనమాట. అండ్ తర్వాత ఏమద్దో మనకి మూవీ చూస్తేనే అర్థమవుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. డైరెక్టర్ బాబీ ఆల్రెడీ చెప్పారనమాట, ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్ కి మంచి మంచి పెద్ద పెద్ద ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి. దాన్ని మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది అది మొత్తం ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీలో మైనస్ నెగిటివ్ ఏంటంటే ఆ పాట ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఆ ఒక్క పాట లేకపోయింటే మూవీ ఒక రేంజ్ లో అయితే ఉండబోయేది. కానీ ఆ ఒక్క పాట వల్ల కొంచెం నెగిటివ్ అయితే స్ప్రెడ్ కావచ్చు. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో ఆయన ఎవరో హీరోకి బాగా హైప్ ఇచ్చినట్టు ఈ సినిమాలో మనకు ఆ చిన్న పాప అయితే బాలయ్య గారికి హైప్ అయితే ఇవ్వబోతుంది. ఆ ఒక్క డైలాగ్ నిజంగా ఆ ట్రైలర్ లో ఆ ఒక్క డైలాగ్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అదే మన జంగల్ కి షేర్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారమ్మా అని, అది ఆ డైలాగ్ అయితే ఒక రేంజ్ లో ఉందన్నమాట. నిజంగా గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట థియేటర్ లో ఆ డైలాగ్ వింటే. సో ఈ ట్రైలర్ చూసాక నాకు ఈ ట్రైలర్ ప్రకారం నాకు ఈ మూవీ డే 1 వచ్చేసి 120 to 150 crores అయితే కొట్టబోతుందో అని గట్టిగా అనిపిస్తుంది. అండ్ మీ ప్రకారం డే 1 ఎంత కొడుతుందో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి. అండ్ లైక్ అయితే చేయండి. చాలా మంది లైక్ అయితే చేస్తలేరు. ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.